ఎప్పుడెప్పుడా అని ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నటువంటి మన ఎన్టీఆర్ అన్న 31 మూవీకి సంబంధించినటువంటి ఈ సముద్రం బీచ్ లో ఒక ఫోటో అయితే లీక్ అయింది ఫ్రెండ్స్. ఈ ఫోటో చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇదెక్కడి లుక్స్ రా మావా, ఎన్టీఆర్ అన్న ఇప్పటిదాకా అసలు విప్పి కనబడ్డాడు కానీ మరి ఇంత స్టైలిష్ లుక్ లో అయితే ఎప్పుడైతే కనపడలేడు ఫ్రెండ్స్. సో ఈ ఫోటో చూసిన తర్వాత నాకైతే దేవర లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత మన ప్రశాంత్ నీల్ గారు ఈ డ్రాగన్ సినిమా తీస్తున్నారు కదా, ఎన్టీఆర్ 31 అని చెప్పి, ఈ సినిమా కూడా ఆ సినిమాకు మించి హిట్ అయితే అవ్వబోతుంది అనేటువంటిది నాకైతే అర్థమవుతోంది ఫ్రెండ్స్. దేవర సినిమా అప్పుడు ఎన్టీఆర్ ని అందరూ గుద్దవలుగా ట్రోల్ చేశారనమాట. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, మెగా ఫ్యాన్స్, వీళ్ళైతే ఘోరాది ఘోరంగా ఎన్టీఆర్ అయితే అవమానించారు, ట్రోల్స్ కూడా చేశారు. ఏమని అంటే, దేవర సినిమా నుంచి ఒక చిన్న పోస్టర్ రిలీజ్ అయిందనమాట. అందులో మన ఎన్టీఆర్ కట్టెనో గన్ను అది పట్టుకొని అయితే నించున్నాడనమాట. ఆ ఫోటోని చూసి అందరు కూడా, ఏంటి వీడు భూమికి జానెడు లేడు, ఈ కట్టెంతనే ఉన్నాడు అని అందరు కూడా మన ఎన్టీఆర్ అన్నయ్యనైతే ట్రోల్ అయితే చేశారు ఫ్రెండ్స్. అప్పుడైతే నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది, ఈ మెగా ఫ్యాన్స్ ఈ విధంగా ఎందుకు ట్రోల్ చేస్తున్నారా నాయన అని చెప్పి. ఇక దేవర సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ మెగా ఫ్యాన్స్ కి వాళ్ళందరికైతే నోర్లు మూపించాడు ఎన్టీఆర్ అన్నయ్య దేవర సినిమా తోటి. అండ్ ఇంకా ఈ డ్రాగన్ ఫోటో మన ఎన్టీఆర్ అన్నది లీక్ అయింది కదా, ఈ ఫోటో గురించి ఇంకా మాట్లాడుకోవాలి అంటే నాకైతే ఇంకా ఏం మాటలు అయితే వస్తలేదు ఫ్రెండ్స్. మనం స్టోరీ గురించి అయితే మీరు నా నుంచి అయితే అంత ఎక్స్పెక్ట్ అయితే ఏం చెయ్యొద్దు, ఎందుకంటే సినిమా నుంచి ఒక పోస్టరే రిలీజ్ అయింది కానీ స్టోరీ లీక్ అయింది అనుకో, ఒకవేళ ఈ స్టోరీ మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ఫోటో చూసి స్టోరీని క్రియేట్ చేయడం అయితే నాకైతే అలా అయితే చేయబుద్ధి అయితే అయితలేదు ఫ్రెండ్స్. ఏదో ఒకటి ఫేక్ స్టోరీ చెప్తే మీరు నన్ను తిడతారు. ఇక ఇంకా ఏం మాట్లాడుకోవాల్సిందే అంటే, దేవర సినిమా అప్పుడు మన ఎన్టీఆర్ అన్నని గుద్దవలుగా ట్రోల్ చేశారు. ఏంటి దేవర సినిమా ఇలా ఉంది, బంకలాగుంది అని అందరూ కూడా ట్రోల్స్ అయితే చేశారనమాట సినిమాని. అలాగే మన ఎన్టీఆర్ ని కూడా ట్రోల్ చేశారు. అలా ట్రోల్ చేసే వారికి నేను ఒక్కటే చెప్తున్నాను ఫ్రెండ్స్, అది ఏంటి అంటే, నిజంగా చెప్పాలంటే నాకు కూడా దేవర సినిమా అయితే అస్సలు నచ్చలేదని ఇక ఎన్టీఆర్ నే తిడతామా? ఆ సినిమాని తీసినటువంటి డైరెక్టర్ గాడిని గుద్దవలుగా తిట్టాలి వాడిని, వాడు ఎందుకు ఇంత స్లోగా తీశాడు అని చెప్పి. కానీ ఒక మనిషిని ఈ విధంగా ట్రోల్ చేయడం ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పు అనేటువంటి అయితే నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా అందరు కూడా కోపంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరి మీద అంటే మెగా ఫ్యాన్స్ మీద, మెగా హీరోల మీద. అయితే మన శరణం అన్నయ్యది గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆ సినిమాని ట్రోల్ చేయడానికి మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుంది, ఎప్పుడెప్పుడు ఈ గేమ్ చేంజర్ సినిమాని బాయకాట్ చెయ్యాలని మన ఎన్టీఆర్ అన్నయ్య ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే దేవర సినిమా అప్పుడు కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఎన్టీఆర్ అన్నయ్యని అలాగే సినిమాని కూడా బాగా ట్రోల్ చేశారనమాట. ఇప్పుడు మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ శరణం అన్నయ్య గేమ్ చేంజర్ సినిమాని అయితే ట్రోల్ చేయడానికి అయితే ఎదురు చూస్తున్నారనమాట. నిజానికి చెప్పాలి అంటే మన శరణం అన్నయ్య గేమ్ చేంజర్ సినిమాని కూడా ట్రోల్ చెయ్యాలి ఫ్రెండ్స్. మరి అన్యాయం అయితే ఒకవేళ ట్రోల్ చెయ్యకుంటే. మరి మీరు కూడా మన శరణం అన్నయ్య గేమ్ చేంజర్ సినిమాని ట్రోల్ చేస్తారా చెయ్యరా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్.